హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది ఫ్యాషన్ ప్రో బైక్ ఛాసీ. ఈ బైక్ ఛాసీ అయితే మీరైతే గమనించండి, పూర్తిగా అక్కడ యాక్సిడెంట్ అవ్వడం వల్ల సిలిం కూడా పట్టింది. మొత్తం అయితే అదైతే పోయింది. మనకి ఈ ఛాసీ అయితే మనమైతే రెడీ చేయించడం అయితే జరుగుతుంది. మొత్తం బైక్ అయితే మన దగ్గరికి అయితే ఇలాగే అయితే తీసుకొని వచ్చారు. దీన్ని మొత్తం ఓపెన్ చేసి మనం ఛాసీ అయితే కర్నూలుకు తీసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది. ఛాసీ అయితే ఇది పోయింది, కొత్తదైతే చేంజ్ చేసుకోమని అయితే చెప్పాము. ఈ బైక్ సెంటిమెంట్ అని అయితే చెప్పారు. మనకి సెకండ్లో అయితే అనంతపురంలో 4500 అయితే ఉంది అని చెప్పారు. మనం అనంతపురంకి కాల్ చేసి కనుక్కున్నాం ఇలా ఫ్యాషన్ ప్రో ఛాసీ కావాలని. కానీ కస్టమర్ అయితే మనకు ఈ బైక్ సెంటిమెంట్ దానికోసమే నేను చేయించుకుంటున్నా అని అయితే చెప్పారు. అందుకని ఇదే ఛాసీ అయితే మనం నీట్గా రెడీ చేయించడం అయితే జరుగుతుంది. ఇది బెండ్ కూడా వచ్చింది, మీరు ముందర ఛాసీ ఇందాక చూపించినప్పుడు అయితే గమనించి ఉంటారు. కాబట్టి దీన్ని నీట్గా సపరేట్గా మనకి ఈ ఛాసీ బెండ్ తీసే వాళ్ళు, వెల్డింగ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర చేయించామంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ చేయించామంటే కాస్త రాంగ్ ఉన్నా కూడా హ్యాండిల్ వేరే విధంగా ఉంటుంది. ముందరగాన్ ఒక సైడ్ పోతే వెనక్గాన్ ఒక సైడ్ పోతుంది. కాబట్టి ఛాసీ బెండ్ తీసే వాళ్ళ దగ్గరనే దీన్ని అయితే చేయించడం పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి మనం కర్నూలుకి అయితే తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇంకా ముందుగా బైక్ మొత్తం అయితే మనం ఓపెన్ చేసి అయితే తీసుకొని పోవాలి. ఓన్లీ ఛాసీ మాత్రమే తీసుకొని పోవాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు అయితే చేయగలుగుతారు. ఇలాగే బైక్ తీసుకొని వెళ్తే చేసేకి రాదు. ఓన్లీ వెల్డింగ్ అయితే చేస్తారు, కానీ అది బెండ్ ఉన్నది ఇలా తీసుకొని వెళ్ళామంటే వాళ్ళకి కనిపించదు. అటు ఇటు తిప్పుకుంటూ దాన్ని అయితే బెండ్ తీస్తారు. అందుకని మనం ఓన్లీ ఆ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఆ ఫ్రేమ్ కార్డ్కి అయితే తీసుకొని పోవడం జరుగుతుంది. అందుకని నీట్గా మొత్తం మనకి ఏవి వడ్డు వస్తాయో అంతా ఓపెన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మీరైతే గమనించవచ్చు, వెనక మడ్ కార్డ్ కానీ, చైన్స్ ప్యాకెట్స్ కానీ, అలాగే షేక్ అబ్జర్వ్ కానీ అన్ని A to Z అయితే ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. మనం ఇవి ఎక్కువగా ఇవి విప్పకపోవడం వల్ల కొన్ని అయితే రస్ట్ అయితే బాగా పట్టిపోయాయి. ఇప్పుడు ఇప్పుతున్నందుకు కొన్ని సింపుల్గా వస్తున్నాయి, కొన్ని అయితే కాస్త ఇబ్బంది అయితే పెడుతున్నాయి. ఎలా ఉన్నా మనం మొత్తం ఓపెన్ చేసి అయితే కర్నూలుకి తీసుకొని వెళ్ళడం అయితే జరిగింది. అటు సైడ్ మనం అయితే చెక్ అబ్జర్వ్ అయితే ఇప్పాం, ఇటు సైడ్ అయితే ఓపెన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ మడ్ గార్డ్ అయితే విప్పుతాం. అలాగే మనకి ఇక్కడ ఫిల్టర్ బాక్స్, ఆ బ్యాటరీ విప్పామంటే ఇంకా 90% మనకి అయిపోయినట్టు, మొత్తం ఓపెన్ చేసుకున్నట్టే మీరైతే గమనించవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఈ మడ్ గార్డ్ అయితే విప్పుతున్నాం. 4 బోల్టాల మీద అయితే ఇదైతే ఫిట్టింగ్ అయితే ఉంటుంది. ఫ్యాషన్ ప్రో బైక్లకు అయితే చాలా సింపుల్గానే ఉంటుంది, అంత కష్టమైతే ఉండదు. ఎక్కడైనా కూడా మనకి చేతులు బాగా ఆడతాయి. ఏదైనా ఓపెన్ చేయాలన్నా కూడా చేతులు సింపుల్గా ఆడేలానే మనకి ఈ హీరో బైక్ కంపెనీ అయితే వాళ్ళైతే తయారు చేసి పెట్టింటారు. ఇంకా నెక్స్ట్ ఇటు సైడ్ ఫిల్టర్ అంటే నేను బ్యాటరీ పేసామంటే అటు సైడ్ ఫిల్టర్ బాక్స్ కూడా ఉంటుంది. అది కూడా ఓపెన్ చేసుకున్నామంటే మొత్తం మనం ఓపెన్ చేసుకున్నట్టు అయిపోతుంది. ఇంకా ఏమైతే బాడీ పైన అయితే ఉండదు, ఓన్లీ ఫ్రేమ్ మాత్రమే ఉంటుంది. మనం బ్యాటరీ ఓపెన్ చేసుకోవాలంటే ముందుగా పైన ఉన్న ఆ బ్యాటరీ కనెక్షన్లో 2 బోల్టాలు ఓపెన్ చేసామంటే, ముందర ఉన్న ఒక పట్టి ఓపెన్ చేసామంటే బ్యాటరీ అయితే వచ్చేస్తుంది. మనకు చాలా సింపుల్గా ఉంటుంది. హీరో బైక్లు అయితే, వేరే బైక్లు అయితే చేతులు, ఈ NS బైక్లు అయితే KTM బైక్లకైనా కూడా చేతులు ఆడతాయి, కానీ ఈ NS బైక్లకైతే ఎక్కడైనా కూడా మనం ఏదైనా చేయాలన్నా కూడా వాటికి చేతులు ఆడే అంత ప్లేస్ కూడా ఇచ్చిండడు, అంత ఇరుకుగా ఉంటుంది. కాబట్టి NS బైకులు ఎక్కువగా చేయడానికి చాలామంది అయితే ఇష్టపడరు. ఆ KTM బైకులు కానీ మిగిలిన ఏ కంపెనీ బైకులు అయినా కూడా చేతులు అనేది సింపుల్గా మనకు ఆడతాయి. కానీ ఈ NS బైక్లకు మాత్రం ఆ విధంగా అయితే ఉండదు. ఇంకా హీరో బైక్లు అయితే ఇంకా పిల్లలు కూడా ఆడుకుంటూ చేయొచ్చు, అంత సింపుల్గా అయితే ఇస్తాడు. మనం బైక్ పైనే ఛాసీ అయితే కర్నూలుకు తీసుకొని పోవడం అయితే జరుగుతుంది. సపరేట్గా ఆటో తీసుకొని వెళ్ళామంటే సింపుల్గా మనకి 1500 అయితే ఛార్జ్ అయితే అడుగుతారు డోన్ నుంచి కర్నూలుకు వెళ్ళడానికి. మళ్ళీ ఒకే రోజులో కాకపోతే ఇంకొక రోజు మొత్తం 3000 మనకి ఇది తీసుకొని వెళ్ళి తిరిగి రావడానికి అవుతుంది. కాబట్టి మనం బైక్ పైన అయితే తీసుకొని వెళ్ళడం అయితే జరిగింది. కస్టమర్కి డబ్బులు అనవసరంగా వేస్ట్ చేయించకూడదు అనే ఉద్దేశంతో మార్నింగ్ మనం వచ్చేసి 10:30కి అలా అయితే వచ్చాం. నైట్ 8:30 అయితే అయింది. మనకి 3 days ఉండైతే రమ్మన్నారు. లేదన్న కాస్త వర్క్ ఉంది, మనకి అర్జెంట్ వర్క్, దీన్ని ఇవ్వాలని మనం రిక్వెస్ట్ చేసుకోవడంతో ఇవాళనే చేసి ఇవ్వడానికి అయితే ఒప్పుకున్నారు. 3000 అయితే అడిగారు. మనకి ఇలా ఛాసీ మనకి సెకండ్ హ్యాండ్లో అనంతపురంలో మనకి 4500 వస్తుందన్న, చూసి చెప్పండి అంటే 2500కి అయితే లాస్ట్ ఫైనల్ అని అయితే చెప్పారు. మనకి ఈరోజే వర్క్ అయితే చేసేయండి అని రిక్వెస్ట్ చేసుకోవడంతో చేస్తామని చెప్పారు. ఇప్పుడైతే మీరైతే గమనించవచ్చు, మనం మార్నింగ్ వచ్చాం, నైట్ 8:30 అయితే అవుతుంది. నీట్గా మనకి ఎక్కడెక్కడ బెండ్ ఉన్నది అంతా చూసుకొని వెల్డింగ్ చేసింది మినిమం ఒక 4 గంటలు అయితే చేశారు. అంత అయితే చూపించడం అయితే కుదరదు. మనకి మెయిన్గా మనకి ఏది ముఖ్యమో అదైతే చూపించడం అయితే మీకు జరుగుతుంది. మీరైతే చూస్తుండవచ్చు, అటు ఇటు మొత్తం తిప్పుకుంటూ బాడీని అయితే మనకి ఆ ఫ్రేమ్ని అయితే వెల్డింగ్ అయితే చేస్తున్నారు. అందుకని పైన ఏ పార్ట్ కూడా మీరు లేకుండా అయితే తీసుకొని రాని అయితే చెప్పారు. మనకు ఆల్రెడీ చాలా బైక్లకి ఛాసీ
బెండ్ తీపించడం కానీ వెల్డింగ్ చేయించడం కానీ తెలుసు కాబట్టి మొత్తం మనం ముందుగానే ఫ్రేమ్ అయితే ఓపెన్ చేసుకొని వచ్చాం. మీరైతే చూడవచ్చు నైట్ అయితే పూర్తిగా అయిపోయింది. ఆనంద్ కాంప్లెక్స్ ఎదురుగా ఇది అయితే మనం చేయించడం జరిగింది. ఇంకా నెక్స్ట్ రోజు మార్నింగ్ మనం అయితే డోర్కి వచ్చి నీట్గా మనం ఆ ఫ్రేమ్ని అయితే క్లీన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. నీట్గా సర్వీసింగ్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కడైతే ఆ వెల్డింగ్ చేశారో అక్కడ ఆ పెయింట్ అయితే మొత్తం పోయింది, మీరైతే గమనించవచ్చు. పెయింట్ పోయింది కాబట్టి ఒక స్ప్రే బాటిల్ తీసుకొచ్చుకొని మొత్తం నీట్గా ఆ స్ప్రే చేసి ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుంది. వెల్డింగ్ చేసిన ప్లేస్లోనే కాకుండా మిగిలిన ప్లేస్లో కూడా మనకి కాస్త రస్ట్ అయితే సిలుము అయితే వచ్చేసింది, మీరైతే గమనించవచ్చు. ఏదైనా బెండ్ ఉందా అటు ఇటు ఉందా అని మనమైతే గమనించుకోవడం అయితే జరిగింది. పర్ఫెక్ట్గా అయితే చేశారు. మనకి టైం ఇవ్వాలి కానీ అక్కడ మనకి పర్ఫెక్ట్గా అయితే చేస్తారు. మనం కాస్త వాళ్ళని అయితే ఈసారి ఎక్కువ కంగారు పెట్టాం, మాకు అర్జెంటుగా కావాలి అని. మిగిలిన బైక్లు అన్నీ ఉన్నా కూడా మనకైతే అడిగామని అదే ఉద్దేశంతో అయితే చేసి ఇచ్చారు. వాళ్ళకైతే మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అయితే చెప్తాను నేను. నీట్గా స్ప్రే చేసుకొని ఎలా ఉన్న బైక్ మనం ఇప్పుడు మళ్ళీ అలా అయితే ఫిట్ చేయాలి. ఎక్కడెక్కడ పెయింట్ పోయిందో అంతా చూసుకొని ఆ స్ప్రే కొట్టడం అయితే జరుగుతుంది. కింద మీరు అక్కడ ఇంజన్ ఎక్కడైతే ఫిట్టింగ్ అవుతుందో అదంతా మీరైతే గమనించవచ్చు. అదంతా మనకి ఆ స్ప్రే అయితే పోయింది, స్ప్రే అంటే పెయింటింగ్ అయితే పోయింది. అలాగే ముందర ఫోర్క్ రాడ్స్ అయితే మనం ఎక్కిస్తున్నాం. ఫోర్క్ రాడ్స్ ఏమైనా బెండ్ ఉన్నాయా అని అయితే గమనించాం. ఫోర్క్ రాడ్స్ అయితే ఏవైతే బెండ్ లేదు, పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఒకవేళ ఫోర్క్ రాడ్స్ బెండ్ ఉంటే మళ్ళీ అవి కూడా వెళ్ళి డోన్లోనే మనకి రఫీ అయితే తీస్తాడు, పర్ఫెక్ట్గా తీస్తాడు. మొత్తం నీట్గా అంతా ఫిట్ చేసుకోవడం అయితే జరుగుతుంది, మీరైతే గమనించవచ్చు. మనకి ఎలా ఉన్న బైక్ అలా అయితే ఫిట్ చేయాలి. కీరాడ్ కూడా మనకి ఏదైనా బెండ్ ఉందా అని అయితే చూసాం, అది కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది, ఎటువంటి బెండ్ అయితే లేదు. మళ్ళీ డబల్ పని కాకూడదు అనే ఉద్దేశంతో ఏదైనా పోయిందని 1-2 సార్లు చెక్ చేసుకుంటే నీట్గా ఫిట్టింగ్ చేసుకోవాలి. డబల్ పని అనేది మనం కాకూడదు. కొన్ని డబల్ పనులు అయితే అవుతూ ఉంటాయి. అలా అయినప్పుడు మనకి చేయాలన్న కూడా బాధగా అనిపిస్తుంది. కాబట్టి ఒకటేసారి నీట్గా అయితే మనమైతే చూసుకోవాలి. మనమైతే ఫ్రంట్ టైర్ అన్నీ అయితే ఎక్కించుకున్నాం. మీరు ఇక్కడ వైరింగ్ అయితే చూడవచ్చు. వైరింగ్ అయితే అక్కడక్కడ కట్ అయిపోయింది. ఎప్పుడైనా సర్వీసింగ్ చేయించినప్పుడు లోపలికి వాటర్ వెళ్ళి ఆ వైర్లు అనేది కట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడెక్కడ పోయిందో అది మొత్తం నీట్గా మనం ప్లాస్టర్ వేయడం అయితే జరుగుతుంది. మళ్ళీ ఆ వైర్లు కట్ అయ్యి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఎక్కడైతే మనకి ఆ వైరింగ్ అయితే కట్ అయి ఉంటుందో పైన దానికి స్లీవ్ ఏదైతే పోయి ఉంటుందో దానికి మొత్తం మనం నీట్గా ప్లాస్టర్ వేసి ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుంది. మొత్తం బైక్ ఫిట్టింగ్ చేసిన వీడియో మొత్తం పెట్టాలంటే మనకి చాలా లెంత్ వస్తుంది. కాబట్టి 2 పార్ట్లుగా అయితే నేను వీడియో అయితే పెట్టాను. బైక్ మొత్తం రెడీ చేసిన తర్వాత ఎలా ఉంది అని అయితే మీరు కూడా అయితే చూడండి. మొత్తం దీని ఫిట్టింగ్కి వచ్చేసి మనం 2000 అయితే తీసుకోవడం జరిగింది. ఒకరోజు కర్నూలుకి వెళ్ళాం, ఒకరోజు ఫిట్టింగ్ మొత్తం 2 days వరకు మనకైతే 2000 రూపాయలు అయితే తీసుకోవడం జరిగింది. అక్కడ చాసి దగ్గర వచ్చేసి వాళ్ళు 2500 అయితే తీసుకున్నారు. ఇంకా ముందర డూము మట్గాడు అన్నీ అయితే తీసుకొచ్చుకోవడం అయితే జరిగింది. కంపెనీ కాదు, కంపెనీ కంటే బయట కంపెనీలో అయితే మనం సాయి కంపెనీ అయితే తీసుకొచ్చుకోవడం జరిగింది. మొత్తం రెడీ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది, మీరైతే గమనించవచ్చు. మనం అక్కడ వెల్డింగ్ చేయించింది ఎలా ఉంది అని మీరైతే చూడొచ్చు. నీట్గా అయితే ఉంది, పర్ఫెక్ట్గా ఎటువంటి బెండ్ ఉందా అని చెక్ చేసుకోవడం అయితే జరిగింది. ఎటువంటి బెండ్ అయితే లేదు, అంత పర్ఫెక్ట్గా అయితే ఉంది, ఏ ప్రాబ్లం అయితే లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.